హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. మీలో ఎంతమందికి పఫ్స్ అంటే ఇష్టం? ఆ పఫ్స్లో కూడా చాలా రకాలైన వెరైటీస్ ఉంటాయి. నాకైతే పన్నీర్ పఫ్ ఇష్టం, కొంతమందికి ఎగ్ పఫ్ ఇష్టం, కొంతమందికి వెజ్ పఫ్ అంటే ఇష్టం. ఈ విధంగా ఇన్ని ఫ్లేవర్స్తో ఉంటుంది కాబట్టి మీకేది ఇష్టమో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు మీకు 2 రకాలైన పఫ్స్ అనేవి నేర్పిస్తాను. బేకరీ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక జల్లెడ పెట్టుకొని 2 కప్పులు మైదాని యాడ్ చేసుకోండి. ఈ విధంగా తర్వాత జల్లించుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల మైదాలో ఏదైనా కానీ ఉంటే అదంతా మనకి ఫిల్టర్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి అన్నిటినీ బాగా ఈ విధంగా కలపండి. ఇప్పుడు దీన్ని పిండిలాగా కలపడానికి నీళ్ళని తీసుకుందాం. ఆ నీళ్ళు కూడా కొలత ఉందండి, 3/4 కప్పు తీసుకోవాలి. మీకు ఇంకా నీళ్ళు పడ్డాయనుకోండి ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎగ్జాక్ట్గా మనం పరోటాలకి చపాతీలకి ఎలా కలుపుతాం, సో అదే విధంగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మీరు చేత్తో కొంతమంది నీడ్ చేయలేకపోతున్నానని చెబుతున్నారు నాకు. అలాంటి వాళ్ళైతే బీటర్స్కి ఇటువంటివి కూడా మనకి ఇస్తారు. మీరు ఒక్కసారి ప్యాకెట్లో ఉంటుంది చూడండి. ఆ బీటర్స్ని మీరు ఈ విధంగా ఫిక్స్ చేసుకొని ఇలా మనం కలుపుకోవడం అన్నది స్టార్ట్ చేయొచ్చు. ఇలా కలపడం వల్ల సగం పని అంతా మనకి మిషనే చేసేస్తుంది అన్నమాట. ఇప్పుడు బీటర్ చేయవలసిన పని అయితే అయిపోయింది. ఇప్పుడు మన చేతితో చేయవలసిన పని ఉంది. దానికోసం ఈ విధంగా బీటర్స్కు ఉన్న మైదా అంతా తీసేయండి. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు చేతితో దీనిని కలపడం స్టార్ట్ చేయండి. మీరు మెల్లమెల్లగా కలుపుతూ ఉండగా మీ చేతికి చాలా పర్ఫెక్ట్గా ఒక ముద్దలాగా రెడీ అవుతుందన్నమాట. ఒక 5 నిమిషాల పాటు మీరు కలపండి. ఇలా కలపగా మీకు ఈ విధంగా చక్కగా మనకి చపాతీకి ఏ విధంగా అయితే మనం కలుపుకుంటామో అలా సాఫ్ట్గా ఒక ముద్దలాగా వస్తుంది. అంటే మనం పఫ్స్కి చేయడానికి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అనేది చేసేసాం. ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనం ఎటువంటి ఈస్ట్ కానీ ఏమీ వెయ్యలేదు. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం కలుపుకోవచ్చు అన్నమాట. ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేయండి. ఇది రెస్ట్ అయ్యేలోగా మనం కర్రీని తయారు చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్నట్టు ఏదైనా మూత దాని మీద పెట్టి 10 నిమిషాల పాటు ఒక పక్కన పెట్టండి. పఫ్స్ తయారు చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బటర్. ఈ బటర్ని ఏ విధంగా మనం అప్లై చేయాలి అన్నది ఇప్పుడు నేను చెబుతాను. బటర్ ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి అని చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నాను, అంత సాఫ్ట్గా ఉండాలి బటర్ ఎప్పుడైనా. కర్రీ తయారు చేయడానికి ఈ విధంగా ఒక బాండి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. దాంట్లో జీలకర్రని యాడ్ చేశాను నేను ఫస్ట్. తర్వాత ఆనియన్స్ని ఒక పెద్ద ఆనియన్స్ 4 తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. మీకు నేను నా వంట కూడా చూపిస్తున్నాను. ఎవరు భయపడకండి, యాక్చువల్గా నాకు అంత బాగా రాదనమాట. ఏదో తినడానికంటూ నేను వంట చేయగలను అనమాట. ఇక్కడ చూస్తేనే మీకు నా వంట ప్రతాపం అంతా తెలిసిపోతుంది. సో అందుకే నాకు నవ్వొస్తుంది అనమాట. నేను యాక్చువల్గా మీకు కర్రీ చేసి చూపించకూడదు, ఇలా చేసుకోండి అని చెప్పేద్దాం అనుకున్నాను. కానీ చెబితే బెటర్, చూపిస్తేనే కదా మీకు కూడా తెలుస్తుందని చెప్పి చూపిస్తున్నాను. ప్లీజ్ అండి, మీకు ఒకవేళ ఇక్కడ ఏదన్నా తప్పులు కనబడితే ఏమీ అనొద్దు, ఎందుకంటే నిజంగా నేను ఒప్పుకుంటున్నాను నాకు రాదు అని. ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం నేను ఇక్కడ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా పింకిష్ కలర్లోకి వచ్చేస్తాయి ఆనియన్స్. తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇది ఇంట్లో తయారు చేసుకున్నదేనండి. ఇప్పుడు కలుపుతుంటే మనకి పచ్చివాసన పోయే వరకు కలపండి. అప్పుడు మనకి ఏంటంటే ఆ రా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది పఫ్స్లో అన్నమాట. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోండి. ఇది కూడా ఇంట్లో తయారు చేసిందే, మా మమ్మీ తయారు చేసి ఇస్తారనమాట. ఇందులోనే పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను, అది ఇంట్లో తయారు చేసుకున్నదే.
ఇవన్నీ బాగా కలిపేస్తున్నాను. ఇందులో మీరు ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటానంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కర్రీ అన్నది మీ ఇష్టం వచ్చినట్టు, అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు తయారు చేసుకోవచ్చు అనమాట. నేను చూపించినట్టు ఎగ్జాక్ట్గా చేయాలని అయితే లేదు. నేను ఇక్కడ మీకు ఇలా చేసుకోవచ్చు అని మాత్రం చెబుతున్నాను. కర్రీ ఇంకా అయిపోవచ్చిందండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, తర్వాత కరివేపాకు యాడ్ చేసేసి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మీరు ఇప్పుడు ఈ కర్రీతోనే దీనినే మీరు పన్నీర్ పఫ్స్ తయారు చేయొచ్చు, ఎగ్ పఫ్ తయారు చేయొచ్చు, మనకు కావాల్సినవన్నీ తయారు చేసుకోవచ్చు అనమాట. ఒక్క వెజిటబుల్ పఫ్ అయితే మటుకు వెజిటబుల్స్ అన్నీ మీకు నచ్చినవి చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసి ఇప్పుడు యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ వేసి మగ్గబెడితే సరిపోతాయి అన్నమాట వెజిటబుల్ పఫ్కి. పన్నీర్ పఫ్ తయారు చేయడానికి నేను యూజ్ చేస్తున్న పన్నీర్ అయితే ఈ కంపెనీది యూజ్ చేస్తున్నానండి. నాకు ఇది ఎందుకో సాఫ్ట్గా బాగుంటుందన్నమాట. మీరు ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత మన పిండి అన్నది ఇంకా సాఫ్ట్గా అయ్యింది. ఎందుకంటే మనం రెస్ట్ ఇచ్చాం కదా, ఎంత సాఫ్ట్గా ఉందో మీరే చూడండి. ఇప్పుడు దీనిని బాగా నీట్ చేయండి మరలా ఒక్కసారి. ఇలా మీ చేతికి ఒకవేళ అంటుకుంటుంది అనుకోండి, కొద్దిగా మైదాని చేతులకి కిందన కొద్దిగా డస్టింగ్ లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు దీన్ని నేను 2 భాగాలుగా తయారు చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే మొత్తం అంతా కూడా మీరు చపాతీలాగా చేసేయచ్చు. ఇక్కడ నేను 2 భాగాలుగా ఎందుకు చేస్తున్నానంటే, ఒకటి పన్నీర్కి తయారు చేస్తున్నాను, ఒకటి ఎగ్ పఫ్కి తయారు చేస్తున్నాను. ఇప్పుడు దీనిని చపాతీలాగా మీరు ఒత్తేసుకోవాలి. మరీ అంత లావుగా ఒత్తొద్దు, మరీ అలా అని పల్చగా వద్దు, మధ్యస్థంగా ఉండాలన్నమాట. మీకు తెలిసిపోద్దులేండి, పాముతున్నప్పుడే మీకు తెలిసిపోద్ది. మరీ పల్చగా అయింది అనుకోండి, మీరు దాన్ని ఫోల్డ్ చేయడానికి అసలు అవ్వదు. అదే లావుగా అయితే మన పఫ్స్ బాగా లావుగా కనబడతాయి, అది అసలు తినలేం కదా. అందుకే కొద్దిగా మధ్యస్థంగా మీరు ఒత్తుకోండి ఈ విధంగా. ఇప్పుడు దీని మీద మన సాఫ్ట్ బటర్ ఉంది కదా, నేను బటర్ ఎందుకు సాఫ్ట్గా అన్నాను ఇప్పుడు మీకు అర్థమైందా? ఇలా పాముతున్నప్పుడే మనకి స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఉండాలన్నమాట బటర్. అదే గట్టిగా ఉన్నా సరే అవ్వదు. అలా అని చెప్పి వెంటనే దాన్ని పొయ్యి మీద పెట్టేసి వేడి చేసేస్తానంటే అది నీళ్ళలాగా, అంటే బటర్ మెల్ట్ అయిపోతే ఎలా ఉంటుంది, అలా అస్సలు ఉండకూడదు. అందుకే మీరు మార్నింగే బయటికి తీసేయండి. ఒక అరగంట గంటకే మీకు ఈ విధంగా సాఫ్ట్గా అయిపోతుంది బటర్. చూస్తున్నారు కదా, ఇలా స్ప్రెడ్ చేస్తుంటే నేను చెయ్యి కూడా యూజ్ చేయట్లేదు, స్పూన్ సహాయంతోనే స్ప్రెడ్ చేసేస్తున్నాను. తీసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేయండి, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మధ్యకి ఒక ఫోల్డ్ చేయాలి. తర్వాత ఆ సెకండ్ ఉంది కదా, దాని మీదకి ఫోల్డ్ చేయాలి. ఫోల్డింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడే మనకి పఫ్స్ అన్నవి లేయర్ లాగా కనబడతాయి. ఇప్పుడు ఈ విధంగా చేసిన తర్వాత అక్కడ కూడా మీరు బటర్ని అప్లై చేసుకోండి. మీరు ఎంత పర్ఫెక్ట్గా బటర్ని అప్లై చేస్తే మనకి అంత ఫ్లేకీగా వస్తుంది అన్నమాట పఫ్స్. మీరు ఈ విధంగా ఇంకా కొద్దిగా స్ట్రెచ్ చేయాలంటే చేత్తో అస్సలు లాగొద్దు దాన్ని, అప్పుడు డిస్టర్బ్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా మీరు మళ్ళీ చపాతీ కర్రతోనే పాముకోండి, అప్పుడు మీకు ఇలా స్ట్రైట్గా వస్తుంది. ఓకేనా? బలవంతంగా దాన్ని స్ట్రెచ్ చేయాలని అసలు చూడకండి. ఇప్పుడు దాని మీద కూడా నేను బటర్ని అప్లై చేసేస్తున్నాను. మీరు చేత్తో అప్లై చేస్తానంటే చేయండి, చేత్తో చేస్తే ఇంకా బాగా ఎక్కడ మనకి అంటుకోకపోతే అక్కడ పర్ఫెక్ట్గా మన ఫింగర్స్తోని దాన్ని అంటించవచ్చు అన్నమాట. ఇప్పుడు దీనిని నేను ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక సైడ్కి చేశాను, మరలా దాన్ని మధ్యకి తీసుకొచ్చాను. ఇప్పుడు దీనిని కూడా మీరు మధ్యలో బటర్ రాయాలంటే రాసుకోండి. ఎంత బాగా మీరు బటర్ అప్లై చేస్తే అంత బాగుంటుంది. మీరు ఇంత బటర్ వాడతారా ఇప్పుడు పఫ్స్లో అని చెప్పి మీరు అస్సలు భయపడొద్దు. పఫ్స్లో ఎప్పుడు కూడా ఇంతే పర్సెంట్లో బటర్ ఉంటుందండి. అందుకే ఎక్కువగా తినకూడదు. ఎప్పుడో ఒక వారానికి ఒక్కసారి చాలు, అంతకన్నా ఎక్కువ తినకండి. ఎందుకంటే హెల్త్ వైజ్ కూడా అంత ఇదైతే మటుకు కాదు. బయటని కొనుక్కోకుండా మనం ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పి మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు ఇప్పుడు ఫోల్డింగ్ ఎంత పర్ఫెక్ట్గా మనకు కనబడుతుందో. మీకు ఇలాగే తయారు చేసేసుకోండి.
ఇలా తయారు చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు సెకండ్ది ఉంది కదా, దాన్ని కూడా సేమ్ ప్రాసెస్ అన్నది కంటిన్యూ చేసేయాలి. ఏ విధంగా అయితే ఫస్ట్ నేను ఫోల్డ్ చేశానో అదే విధంగా దీన్ని కూడా చేసేస్తున్నాను. మీరు ఎప్పుడైనా మీ పిల్లల బర్త్డేస్కి బయట నుంచి తెప్పిస్తాం కదా, అలా తెప్పించే బదులు మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇది మీరు తయారు చేసుకోవడం ముందు రోజు చేసేసుకొని నేను చూపించినట్టుగా స్టోర్ చేసేయండి ఫ్రిడ్జ్లో. మరుసటి రోజు బర్త్డేకి ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 అవర్ ముందు మీరు ఫ్రెష్గా బేక్ చేసేసి వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా నేను సెకండ్ది కూడా తయారు చేసేసాను. ఇప్పుడు వీటిని ఏ విధంగా స్టోర్ చేస్తానో చూడండి. ఇలా క్లింగ్ ర్యాప్ తీసుకోండి. నేను కిందన డిస్క్రిప్షన్లో దీని తాలూకా లింక్ కూడా ఇస్తాను. క్లింగ్ ర్యాప్ అంటే ఏంటి అన్నది చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు దాంట్లో ఈ విధంగా ర్యాప్ చేసేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో కాదండి, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఏమవుతుందంటే మన బటర్ అంతా కూడా సెట్ అవుతుంది. యాక్చువల్లీ పఫ్స్ చేయడానికి సెట్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. మీకు ఒకవేళ తొందరగా చెయ్యాలంటే 1 గంట అరగంట పాటు పెట్టుకొని కూడా మీరు పఫ్స్ అనేవి తయారు చేసేయచ్చు. లేదు అంటే ముందు రోజు తయారు చేసేసుకొని మరుసటి రోజు మీరు కర్రీ అనేది ప్రిపేర్ చేసి మీరు బేక్ చేయొచ్చు. హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను. చూడండి ఎంత బాగా సెట్ అయిపోయిందో. ఇందాకలు పెట్టినప్పటికీ ఇప్పటికీ మీకే తెలుస్తుంది కదా, మొత్తం బటర్ అంతా సెట్ అయ్యి అంతా మన చేతికి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు మీకు తెలుస్తుంది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు కొద్దిగా మైదాని ఈ విధంగా వేసుకోండి, ఎందుకంటే అంటుకోకుండా ఈజీగా మన చేతికి రావడానికి అన్నమాట. ఇప్పుడు ఇందాక మనం ఏ విధంగా అయితే చపాతీకి పామినట్టు పామేమో అలాగే దీన్ని కూడా మనం పామాలి. పాముతున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా పామండి, లేదంటే ఆ బట్టర్ అది సెట్ అవ్వలేదనుకోండి బయటకు వచ్చేస్తుంది. నాది బాగానే సెట్ అయింది. చూడండి పాముతుంటే ఎంత పర్ఫెక్ట్గా అది లెవెల్గా వస్తుందో. ఇక్కడ మీరు షేప్స్ ఏం చేసుకోవాలి అన్నది ఇప్పుడే ఐడియా అన్నది పెట్టుకోండి. ఏదైనా చేయొచ్చు, అవన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు వీటిని మీరు ఎన్ని పఫ్స్ చేయాలి అన్నది మీరే చూసుకోవాలి. మీకు చిన్నవి సరిపోతాయంటే ఈ విధంగా 4 భాగాలుగా చేసుకోండి. లేదు మాకు పెద్ద పెద్దవి కావాలంటే 2 చేసుకోండి. అప్పుడు మీ ఇంట్లో పెద్ద పెద్ద పఫ్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. నేనైతే 4 భాగాలుగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా 4 భాగాలుగా పర్ఫెక్ట్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసుకున్న కర్రీ ఉంది కదా, దానిని ఫిల్ చేయాలి. ఈ కర్రీ ప్రిపేర్ చేసిన హాట్గా ఉన్నప్పుడే వేయొద్దు, కొద్దిగా చల్లబడినివ్వండి, అప్పుడు వేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నారా, నేను పన్నీర్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. మీరు ఇక్కడ పన్నీర్ని యాస్టీస్గా ఇలా వేయచ్చు, లేదు అంటే ఉప్పు కారం దానికి కొద్దిగా అప్లై చేసేసి వేసుకోవచ్చు, లేదు అంటే మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మీరు సైడ్కి ఫోల్డ్ చేయొచ్చు, లేదు అంటే మొత్తం అంతా పైకి తీసుకొని వచ్చి అలా తయారు చేయొచ్చు. ఇక్కడ షేప్స్ అన్నవి మొత్తం అంతా మీ ఇష్ట ప్రకారంగానే మీరు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను ఎటువంటి తడి చేయకుండానే ఈ విధంగా ఫింగర్తో ప్రెస్ చేసేస్తున్నాను. ఇలా చేయడం వల్ల కర్రీ మొత్తం బయటకు రాకుండా సీల్ వేయడం అంటారు. దీన్ని మీరు ఇలా చేత్తోనే చేయొచ్చు, లేదు అంటే ఫోర్క్ ఉంటుంది కదా, దానిని తీసుకొని దాంతో కూడా ఇలా ఇంప్రెషన్స్ వచ్చినట్టుగా కూడా చేయొచ్చు. ఇది బేక్ అయిన తర్వాత మీకు చాలా అందంగా కనబడుతుంది. ఏ విధమైన మనం వాటర్ కూడా అప్లై అస్సలు చేయవలసిన అవసరమే ఉండదన్నమాట. అక్కడ ఉన్న తడితోనే, అంటే మైదా బటర్ ఉన్నది ఉంటుంది కదా, దాంతోనే ఈ విధంగా మనకి సీల్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మిగతావి కూడా ఈ విధంగానే ఫిల్ చేసేసుకోండి మొత్తం అన్నీ కూడా. అంటే నేను అక్కడ చేసినవి 4 కాబట్టి ఆ 4 కూడా ఫిల్ చేసేయండి. ఇక్కడ మీరు చూస్తే ఫోల్డింగ్ని కొద్దిగా డిఫరెంట్గా తయారు చేశాను, అంటే ఫ్రంట్ క్లోజ్ చేశాను. ఇప్పుడు వేరొక షేప్ వచ్చింది. ఫస్ట్ చేసింది ఒక షేపు, ఇది ఒక షేపు. అందుకే మీకు చూపించడం కోసం ఈ విధంగా చేసి చూపిస్తున్నాను. తర్వాత మీకు నచ్చినట్టుగా మీరు తయారు చేసుకుంటారని చెప్పి ఇలా తయారు చేసుకొని మొత్తం అన్నీ అలా పక్కన పెట్టేయండి. ఇంత లోపలికి మీరు వెళ్ళి మీ కుక్కర్ని కానీ అవన్ను కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి. కుక్కర్ అయితే 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకోండి. అదే అవన్ కానీ ఓటీజీ అయితే 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టేసుకోండి. కుక్కర్ అయితే యాజ్ టీజ్గా మనం కేక్ ఎలా బేక్ చేస్తామో అలాగే బేక్ చేసుకోవాలి.
ఒక ప్లేట్లో ఇవన్నీ పెట్టుకొని మీరు 35 నిమిషాల దాకా బేక్ చేసేసుకోవడమే. అదే అవన్లో అయినా సరే మీరు 35 నిమిషాల దాకా మీరు కూడా బేక్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను మనం తయారు చేసుకున్న దాంట్లో సెకండ్ పీస్ ఉంది కదా, దానిని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే దీన్ని పామేసుకున్నాను. దీన్ని కూడా 4 పీసుల కిందే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఎగ్ పఫ్ లాగా తయారు చేస్తాను. నార్మల్గా ఎగ్స్ని బాయిల్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. వాటిని 2 భాగాలుగా తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత మనం ఏదైతే కర్రీ ప్రిపేర్ చేసుకున్నామో ఆ కర్రీని వేసి దాని మీద ఎగ్ని పెట్టేయడమే. అంతే, అదే ఎగ్ పఫ్ అన్నమాట. చాలా ఈజీ కదండి. మనం ఏదైనా సరే కర్రీస్ అన్నవి పిల్లలకి మనం ఇలా తయారు చేయొచ్చు. అంటే మష్రూమ్ పఫ్ కూడా తయారు చేయొచ్చు. ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్, కీమా ఇలాంటివి కూడా చేయొచ్చు. మీ పిల్లలకి నచ్చే విధంగా చేసి మీరు పెట్టొచ్చు. ఇదే ఎగ్ పఫ్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఎగ్ని ఈ విధంగా రివర్స్ చేసి పెట్టండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే పైన బాగా బేక్ అయిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫోల్డింగ్ చూస్తున్నారా, నేను ఈ విధంగా ఫోల్డ్ చేశాను. కొనల్ని కొద్దిగా సాగదీస్తున్నాను, ఎందుకంటే చూడడానికి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంతే, అయిపోయింది. ఇదే విధంగా మిగిలినవి కూడా మీరు చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా బేకింగ్ ట్రే తీసుకొని బటర్ పేపర్ని పెట్టుకోండి కిందన. బటర్ పేపర్ పెట్టుకుంటే ఏంటంటే హీట్ మొత్తం వచ్చేయకుండా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. బేక్ అయ్యేటప్పుడు బటర్ అది బయటకు వస్తుందన్నమాట. ఆ మొత్తం మన టిన్ అంతా అయిపోకుండా ఈ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది. బటర్ పేపర్ని పెట్టుకొని దాని మీద మీరు ఈ విధంగా పఫ్స్ని అన్నీ అరేంజ్ చేసేసుకోండి. కొద్దిగా దూరంగానే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ఎగ్ని తీసుకొని బాగా బీట్ చేసేసి దానిని ఇలా బ్రష్ సహాయంతో పఫ్స్ మీద ఒక కోటింగ్ లాగా ఇలా ఇవ్వండి. మాకు ఎగ్ అస్సలు వద్దండి, మేము తినము అన్న వాళ్ళైతే మటుకు మిల్క్ని తీసుకోండి. నార్మల్గా చల్లటి పాలే తీసుకొని దానిని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే బ్రష్తోని మీరు పైన మొత్తం ఇలా కోటింగ్ లాగా ఇచ్చేయండి. ఇది ఎందుకు అంటే పఫ్స్ బేక్ అయిన తర్వాత మంచి కలర్ అన్నది వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకువెళ్ళి 30 నుంచి 35 నిమిషాల దాకా బేక్ చేసేసుకోండి. వన్స్ బేక్ అయిపోయిన తర్వాత పఫ్స్ అన్నవి ఇంత మంచి కలర్తో బేక్ అయిపోయాయి, మన దగ్గరికి వచ్చేసాయి. చూస్తుంటే ఏమనిపిస్తుంది? వెంటనే మీకు కూడా ట్రై చేయాలనిపిస్తుందా? ఇంకా ఆలస్యం చేయకుండా నేను చూపించిన విధంగా మీరు పర్ఫెక్ట్గా ఇంట్లో తయారు చేయండి. తయారు చేసిన తర్వాత నాకు పిక్స్ కూడా పంపించండి, నేను కూడా సంతోషపడతాను. ఇక్కడ చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో మీకు చూపిస్తున్నాను. కిందన కూడా అంతే మంచి కలర్ అన్నది వచ్చింది. ఇక్కడ చూడండి, నేను తిప్పి చూపిస్తున్నాను. ఎంత మంచిగా గోల్డెన్ కలర్లో పఫ్స్ అన్నవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మీకు వీటిని విరిపి చూపిస్తాను, చూడండి. ఇక్కడ మీకు సౌండ్ని నేను యాడ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నేను చేస్తున్నప్పుడు చాలా సౌండ్స్ అనేవి బయట ఉంటాయి. అది మీకు ఒరిజినల్గా విరుపుతున్నప్పుడు ఆ కరకరం అనే సౌండ్ వస్తుంది కదా, అది నేను రియల్గా మీకు వినిపించాలనుకున్నాను, కానీ వీలు పడట్లేదు. కర్రీ కూడా బాగా బేక్ అయింది, మీరే చూడండి. ఎందుకంటే పర్ఫెక్ట్గా మనం కుక్ చేసాం కాబట్టి కర్రీ కూడా చక్కగా మనకి లోపల మొత్తం ఉంది, పర్ఫెక్ట్గా అయింది. దీనిని మీరు పెద్ద సైజులో చేసుకుంటే కొద్దిగా ఎక్కువ కర్రీ అనేది మీకు కనబడుతుంది. మనం చేసినవి చిన్న సైజు కాబట్టి కర్రీ కొద్దిగా మాత్రమే కనబడింది. ఇక్కడ ఎగ్ పఫ్స్ చూడండి ఎంత బాగుందంటే చక్కగా సాస్ వేసుకొని లాగించేయడమే. క్లైమేట్ కూడా బాగా భలే బాగుందండి బెంగళూరుది. ఇంకా నేనైతే సాయంత్రం మొత్తం ఇదే తిన్నాం అందరము. చాలా బాగున్నాయని చెప్పి మా ఇంట్లో అందరూ అన్నారు. ఇంకా మీరు ఆలస్యం చేయకుండా ఇంట్లో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు దీన్ని నేను మైదాతో కాకుండా గోధుమ పిండితో చేయనా అని అడుగుతారు. ఫస్ట్ మైదాతో చేయండి, ఎలా వచ్చాయో చూడండి, తర్వాత మీరు గోధుమ పిండితో ట్రై చేయండి. మీకు నేను చూపించే వీడియోస్ మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళకి ఒక్కసారి మన ఛానల్ని షేర్ చేసి తెలియచెప్పండి. మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. ఇంకా ఉంటానండి, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ప్రేమతో మీ శ్యామల.